బీజేపీ ఓడిపోతే ఆ పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుంది. వీళ్ళ మనుగడ సంగతి దేవుడెరు. కానీ ఇప్పుడు ఆయన ఎవరూ ఆపలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఆయన సరెండర్ కాడు. అంటే ముందు అనుకున్నాం కదా, ముందుగా ఎవరు అనుకోరు. ఇప్పుడు ఉదాహరణకు జగన్ ఎందుకు బీజేపీతో గొడవపడ్డంటే, జగన్ గారి ప్రత్యర్థి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు ఆంధ్రప్రదేశ్లో. లేని ఆయనతో ఎందుకు గొడవపడ్డం? ఓకే. ఇప్పుడంటే డీఎంకేతో కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో అటు బీజేపీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆఫర్ వస్తుంది. అటువైపు వెళ్ళడానికి కొంత మొగ్గు చూపుతున్నారు మద్దతు విషయానికి సంబంధించి అని అంటున్నారు. మరి ఈ స్ట్రాటజీ ఏంటి? అంటే ఏఐడిఎం డిఎంకే కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే డిఎంకేతో ఉన్నప్పటికీ కూడా వ్యూహాత్మకంగా స్టాలిన్ మన విజయ్ బీజేపీ వెళ్ళకూడదు. ఒక 11 సీట్లు తక్కువ ఉంది కదా. ఒకవేళ బీజేపీ వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఉపయోగించుకొని మీ పూర్తి మద్దతుదారు లిస్ట్ ప్రకటించండి, ఒక వారం 10 రోజుల పాటు పర్మిషన్ నీకుండా ఆపినాడు అనుకోండి. ఇట్లాంటి ప్రయోగాలు చేసేమన్నా తన వైపు తిప్పుకుంటారా బీజేపీ విజయ్ని అనే భావన కాంగ్రెస్ లో ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నామని చెప్పారనుకోండి, అప్పుడు అనివార్యంగా ముందుకు ఓపెన్ హార్ట్ తో ముందుకు వచ్చిన వాడిని వదిలేసి బీజేపీ వెళ్ళాడనుకో విజయ్, అప్పుడు చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. అందువల్ల వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వెళ్లకుండా ఉండడం కోసం ఈ స్టాండ్ తీసుకున్నారు. అయితే నాకు అనుకుంటుంది ఏఐడిఎంకేని ఎందుకు అడగట్లేదంటే ఏఐడిఎంకే హోల్సేల్ గా ఫినిష్ చేయాలనుకుంటున్నాడు విజయ్. ఇప్పుడు మద్దతు అడిగితే మిత్రపక్షం అయిపోతుంది. అది మిత్రపక్షం లేని హైప్ ఇచ్చినట్టు అయిపోయి ఓకే మేమే దిక్ అయ్యాము అన్నట్టు వాళ్ళు ప్రౌడిష్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అందువల్ల తెలివిగా ఏం చేస్తాడు, కాంగ్రెస్ ముందుకు వచ్చింది. ఇట్లా ఇప్పుడు ఎవరు ఆయన ఓడించే పరిస్థితిలో లేరు అవిశ్వాసంలో. ఇక్కడ 1 year అయింది అనుకోండి, వాళ్ళే పతనం అయిపోతారు. పతనం అయిపోయి వారే వచ్చేస్తారు. అప్పుడు చేర్చుకుంటే పార్టీ హోల్సేల్ గా మెర్జ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే వ్యూహాత్మకంగానే ఏఐడిఎంకి అడగలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆయన మద్దతిస్తా అని చెప్పింది. ఈయన కూడా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఊరు మద్దతు తీసుకున్నాను అనుకోండి, మేము ఊరు డిఎంకే జోలికి ఏఐడిఎం జోలికి రాదలుచుకోలేదు అని చెప్పడం ద్వారా ఏఐడిఎంకేని బలహీనపరుస్తాడు. ఓకే. అంటే దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చాలా పెద్ద చర్చ బీజేపీ సపోర్ట్ అనేది బ్యాక్ ఎండ్ లో విజయ్ కి ఉంది. అసలు విజయ్ తరమి తీసుకొచ్చిందే బీజేపీ. ఇప్పుడు ఆ పొత్తు పెట్టుకుంటే ఇది నిజమే అన్న ఊహాగానాలు వస్తాయి కాబట్టి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లో అటువైపు నుంచి చీలిక రాగానే దీన్ని ఓకే చేసేసి కొంత ఇది డైవర్ట్ చేయడానికి ఒక ప్లాన్ లాగా బీజేపీ అమలు చేస్తుంది అన్నది ఒక వాదన. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? సంజయ్ గారు, బేసిక్ ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు, విలువలు, మాటిచ్చినాము అవేం ఉండదు. అదే విజయ్ గారికి బిలో 100 వచ్చునుంటే బీజేపీ వాళ్ళు చక్రం తిప్పుకుంటాడు. ఆయన కూడా కొంత డౌన్ అయి ఉంటాడు. కానీ ఇప్పుడు ఆయన ఎవరూ ఆపలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఆయన సరెండర్ కాడు. అంటే ముందు అనుకున్నాం కదా, ముందుగా ఎవరు అనుకోరు. ఒకవేళ మీరు అన్నట్టు బీజేపీతో ఆయన అవగాహనతో ఉన్నా కూడా నీకింత నాకింత అంతే కదా. కాబట్టి ఇప్పుడు రేపేమన్నా 100 సీట్లు తక్కువ వచ్చుండి ఏమన్నా ఇబ్బంది వచ్చుంటే మీరు చెప్పినట్టు కొంత వెనక్కి పోయి ఉంటాడు. రాలేదు కాబట్టి మీ దారి మా దారి మాది. కాబట్టి కేంద్రంతో ఇప్పుడు జగన్ గారు ఏమైనా బీజేపీ రాజీ పడుతున్నాడా? రాజకీయంగా రాజీ పడట్లా. కేంద్రంతో బాగుంటాడు అంతే, కేంద్ర నాయకత్వంతో బాగుంటాడు. కానీ పాలిటిక్స్కి వచ్చేసరికి ఆయన రాజకీయం అయిందే. విజయ్ కూడా జగన్నే ఫాలో అవుతాడు. జగన్నే ఫాలో అయ్యి బీజేపీతో బాగుంటాడు. వాళ్ళతో గొడవ ఎందుకు అనవసరం కదా. పైపించి ఇక్కడ ఆయనకి ఏం ప్రత్యర్థి. ఇప్పుడు ఉదాహరణకు జగన్ ఎందుకు బీజేపీతో గొడవపడ్డంటే, జగన్ గారి ప్రత్యర్థి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు ఆంధ్రప్రదేశ్లో. లేని ఆయనతో ఎందుకు గొడవపడ్డం? అట్లే ఇక్కడ విజయ్ గారు కూడా సమీప ప్రత్యర్థి డిఎంకే. కాబట్టి వాళ్ళతో గొడవ ఉన్నప్పుడు పోయి బీజేపీ వాళ్ళతో లేని పార్టీతో ఎందుకు గొడవ పట్టుకోవాలి? పైపించి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వ్యూహాత్మకంగా టాక్టికల్ గా ఆయన బీజేపీతో గొడవపడ్డు. అట్ ద సేమ్ టైం బీజేపీతో కలిసి రాజకీయాలు చేసే బీజేపీతో కలిసి రాజకీయాలు చేయడం అంటే ఇంకో వాళ్ళు పెత్తనం చేస్తారు. జాతీయ పార్టీలు ఎట్లుంటాయో మనకు తెలుసు. కాబట్టి ఇండిపెండెంట్ గా ఉంటే ఆయన అనుకున్నాను చేస్తాడు. కాబట్టి తెలివైన రాజకీయ నాయకుడే కాబట్టి విజయ్ గారు జగన్నే ఫాలో అవుతాడు ఈ విషయంలో అనుకుంటున్నాను. ఓకే. మరి ఏఐడిఎంకే లో ఇప్పుడు పళనిస్వామి మీటింగ్ కి కాల్ చేస్తే ఇవాళ మేము మీటింగ్ కి రాలేము అంటూ 40 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఎదురు తిరగడం జరిగింది. అంటే ఒకవేళ ఏఐడిఎంకేని కాదని స్వచ్ఛందంగా ఇటు విజయ్ వైపు వచ్చేసి మద్దతు ఇస్తామనంటే పరిస్థితి ఏంటి? అదే జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఓడిపినాం, వచ్చే ఎన్నికలు గెలుస్తామని నమ్మకం కాదు. రాజకీయాల్లో ఇప్పుడు కూడా నమ్మకమే కదా. ఒకవేళ ఓడిపినాం, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఓడిపోయినారు. ఇంకొక 5 ఏళ్ళు ప్రతిపక్షం ఉంటారు, మళ్ళీ తర్వాత గెలుస్తారా? కానీ ఇప్పుడు అధికారంలో విజయ్ ఉన్నాడు, ప్రతిపక్షంలో డిఎంకే ఉంది. పైపించి వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి, 70 దాకా వచ్చినట్టు, 67, 70 వచ్చినట్టున్నాయి.
స్టాలిన్ గారికి వారసుగా ఎంకే స్టాలిన్ యంగ్, ఆయన కూడా సినిమా ఫీల్డ్ లో కొంత టచ్ ఉన్నాడు, ఆయన నిలబడతాడు కదా. వీళ్ళతో పోల్చుకుంటే కాబట్టి అధికార పక్షం స్ట్రాంగ్ గా ఉంది, ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంది, మధ్యలో నీ పాత్ర లేదు, మళ్ళీ ఓడిపోయిన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఏఐడిఎంకే అనేది పతనం వైపు వెళ్తుంది. ఆ పార్టీ ఇంకా భవిష్యత్తులో నిలబడే పరిస్థితి. ఒకవేళ బీజేపీ ఏమన్నా మీరు ఉండండి వెనకాల ఉంటామంటే బీజేపీ నమ్మ ఉండలేరు. ఎందుకంటే బీజేపీ రాజకీయంగా ఢిల్లీలో సపోర్ట్ చేయగలరు, తమిళనాడులో ఏం చేయగలరు, ఆ పార్టీ నామినల్ పార్టీ కదా. కాబట్టి బీజేపీ నమ్ముకుని నాకు లీడర్ ఉండడు. కాబట్టి నేను అనుకుంటుంది ఏఐడిఎంకే అనేది ఖచ్చితంగా పరిణామాలు అటు ఇటు అయినా విజయ్ గారితో కలవడం తప్ప వాళ్ళకి ఇంకో మార్గం లేదు. అంటే పురుషోత్తం రెడ్డి గారు, రాబోయే రోజుల్లో ఏఐడిఎంకే ఉండే అవకాశం ఉంటుందా లేదా అని అంటే ఏం చెప్తారు మరి? అంటే ద్రవిడ పార్టీలో విజయ్ గారి పార్టీలో మేజర్ గా కలిసిపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ ఆల్ తన ఉనికిని కోల్పోతుంది అంతేనా? అదే పార్టీ ఉంటే ఒక పార్టీగా ఉండాల్సింది తప్ప ఒక ప్రధాన ఫోర్స్ గా అయితే ఇంకా ఉండే అవకాశాలు లేవు. ఓకే, మొత్తానికైతే బీజేపీ వ్యూహం మెల్లమెల్లిగా చాప కింద నీర్లా విస్తరిస్తుంది అయితే ఆల్మోస్ట్ ఆల్, అంతే అనుకోవాలా? అంటే బీజేపీ వ్యూహం కన్నా అక్కడ పరిస్థితులు అనుకూలించాయి. బీజేపీ చేసింది ఏముంది? ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో పురుషోత్తం గారు ఒక మాట చెప్పారు, అంటే మిగతా రాష్ట్రాలు వేరు, తమిళనాడుకు సంబంధించి ద్రవిడవాదము, ద్రవిడ పార్టీలు వాళ్ళను దాటి ఇంకొక దగ్గరికి వెళ్ళడము అనేది అసలు సాధ్యపడుతుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే అయితే డిఎంకే తర్వాత ఏఐడిఎంకే ఈ రెండు చేతుల్లోనే పార్టీ అనేది కొన్ని దశాబ్దాలుగా వస్తున్న నేపథ్యంలో అసలు ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదు. అసలు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారా అనేసి ఏ సర్వేలు కానీ లేకపోతే అక్కడ ఉన్న మీడియాలో కానీ పెద్దగా ఎక్కడ సౌండ్ చేయలేదు. సీన్ కట్ చేస్తే విజయ్ది మై యాక్సిస్ ఇండియా ఒక్కటి తప్పితే ఆ మై యాక్సిస్ ఇండియా వచ్చిన తర్వాత మీడియా అటెన్షన్ అంతా విజయ్ వైపు ఏ రకంగా తిరిగిందో స్ట్రాటజిక్ గా చూడడం జరిగింది. ఇప్పుడు ఆ రిజల్ట్ చూస్తే పళనిస్వామి మీటింగ్ కి రమ్మని పిలిచినప్పుడు ఏఐడిఎంకే రాకపోవడము అంటే తన ప్రస్థానానికి కంప్లీట్ గా రేపు రాబోయే రోజుల్లో ఆ ఉనికిని కోల్పోతుంది అనేది, అంటే నిన్న మన స్టూడియోకి వచ్చిన ఒక అనలిస్ట్ ఆయన అదే చెప్పారు, రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా భూస్థాపితం కాబోతున్నాయి. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఎక్కడెక్కడ పాగా వేయాలని అనుకుంటున్నాయో అక్కడ విస్తరించేందుకు తమ తమ పావుల్ని కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే తెర మీద తీసుకొచ్చిన మన ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. నెక్స్ట్ టీవీకే విజయ్ తీసుకొచ్చాడు, ఏఐడిఎంకే తన ఉనికిని కోల్పోతుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. దీంతో ఏకీభవిస్తారా? అంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మీరైనా నేనైనా పరిస్థితులు అనుకూలం ఉన్నప్పుడు ఏమైనా చేస్తాం. ఇప్పుడు ఢిల్లీలో పవర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరూ భయపడుతున్నారు, మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు. ఆ పవర్ లో లేకపోతే తెలుసు బీజేపీలో ఢిల్లీలో ఓడిపోయింది అనుకో మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ మాట ఓడినట్టు. ఆ పార్టీ కూడా భవిష్యత్తులో ప్రమాదం అవుతుంది. ఆ ప్రాంతీయ పార్టీ ఎందుకంటే బీజేపీ ఇంతకుమున్న స్ట్రక్చర్ పోయింది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ద్వయం వాళ్ళు ఏమనుకుంటే అదే. బీజేపీ గత పాలిటిక్స్ లేదు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ విహెచ్ ఉండేది, ఇవన్నీ ఏం లేవు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇట్లాంటి ఏకపక్ష ఎదిగే పార్టీ అధికారం ఉన్నందుకు మంచి గ్లామర్ గా ఉంటుంది. పొరపాటు పోయింది అనుకోండి పార్టీలో చీలికలు వచ్చేస్తాయి. కాబట్టి బీజేపీ ఓడిపోతే ఆ పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుంది. వీళ్ళ మనుగడ సంగతి దేవుడు. కాబట్టి అధికారంలో ఉన్నారు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంకో రకంగా ఉంటుంది. అంటే జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండకూడదని కోరుకుంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఆటంకం కాబట్టి. కానీ సౌత్ ఇండియాలో బలంగా ఉన్నాయి. వీళ్ళు బలహీనపడడానికి బీజేపీ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళ పాత్ర కన్నా వీళ్ళు స్వయంకృతాపరాధాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఎవడైనా జోక్యం చేసుకుంటాడు. నా కోరిక మీరు డ్యామేజ్ కావాలని. నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే తప్పు చేసినప్పుడు ఈజీ అవుతుంది నా పని. అసలు మీరు ఏం తప్పు చేయకుండా నా కోరికగా పెట్టుకోవాల్సిందే. మీరు అవకాశం ఇస్తేనే మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాను. అవకాశం ఇకపోతే ప్రాంతీయ పార్టీలు మనుగడ కోల్పోయే పరిస్థితి అంటూ వస్తే వాళ్ళు ఏదో చేశారని కాదు, వీళ్ళు ఎవడి అవకాశం ఇవ్వమన్నారు ప్రశ్న. ఇప్పుడు ఏఐడిఎంకే ఉంది, శశికళ ఉంది, ఆమె ఉంటే లీడ్ చేసి ఉంటుందేమో, ఆమెను వదులుకున్నారు కారణాలు ఏమైనా. ఇంకా మీరు లీడర్షిప్ వదులుకొని అందరిని వదులుకున్న తర్వాత మీరు బలహీన పడిపోయినారు, వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనే పరిస్థితి. ఇట్లాంటివన్నీ కలిసి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ తప్పులు బీజేపీ వాడుకుంటుంది తప్ప బీజేపీ చెప్పినట్టు వినేసేదేం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇప్పుడు ఏంటున్నాడు, బాగున్నారు, అందరూ బాగున్నాడు, జగన్ గారు బాగున్నారు, పవన్ కళ్యాణ్ బాగున్నాడు. కానీ వ్యవహారానికి వచ్చేసరికి జగన్ గారు అంత బాగున్న జగన్ గారు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అవసరం పొత్తు పెట్టి వదిలేస్తాడు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఏం చేయలేకపోతున్నారు కదా బీజేపీ వాళ్ళు. రేపు జగన్ గారు కానీ చంద్రబాబు గారిని చేయకూడని తప్పులు చేస్తే అప్పుడు వస్తారు.
అంతవరకు వాళ్ళు రాలేరు. కాబట్టి తప్పులు చేసినప్పుడే, అవకాశాలు ఇచ్చినప్పుడే బీజేపీ నాయకులైనా ఎవరైనా వస్తారు. మీరైనా నేనైనా కూడా పార్టీలో నా ప్రత్యర్థి బలహీన పడుతున్నాడు, ఇంకో 4 రాళ్ళు ఎక్కువ నెత్తి మీద వేస్తాం, తొందరగా అయిపోండి అని. కానీ మీరు బలహీన పడాలి ఫస్ట్. ఓకే, మరి రాబోయే రోజుల్లో విజయ్ స్ట్రాటజీ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా హామీలు ఇచ్చాడు. తమిళనాడు రాజకీయాలు ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి. మీ అనాలిసిస్ ప్రకారము ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? విజయ్ గారికి గెలుపు అద్భుతం, కానీ నరక మాత్రం ముళ్ళ దారే. ఎందుకంటే ఆయన విపరీతంగా హామీలు ఇచ్చేస్తున్నాడు. ఆ హామీలు అమలు చేయడం సాధ్యం కాదు. దాన్ని ఎట్లా కన్విన్స్ అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ పార్టీలో లీడర్షిప్ సమస్య ఉంది. విజయ్ గారి లీడర్షిప్ ని, విజయ్ గారి పార్టీ పర్ఫార్మెన్స్ చూసి ఓట్లేలా. డిఎంకేని ఏఐడిఎంకే వద్దనుకున్నారు కాబట్టి వీళ్ళు వేసేసినారు. బహుశా వాళ్ళ మేనిఫెస్టో కూడా సరిగ్గా చూసుండ్రు, వేసేసినారు. కానీ ఇప్పుడు నిలబెట్టాలి కదా పార్టీ. సీనియర్ లేరు, పైపించి 2 డిఎంకే మామూలు పార్టీ కాదు, బలమైన పునాదుల పార్టీ. ఓడిపోయిండొచ్చు కానీ బలమైన పునాదులు, లీడర్షిప్, ఎక్కడికక్కడ మహామహులు ఉన్నారు. ఏఐడిఎం కూడా మహామహులు ఉన్నారు. వాళ్ళతో కేంద్ర ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏమైనా ఇబ్బంది వస్తుందని. ఈ టైంలో ఆయన తన లీడర్షిప్ నింపుకోవడం, పైపించి అందరూ కొత్త వాళ్ళు వచ్చేసారట, అనుభవాలు తక్కువ ఉంటాయి. కాబట్టి పార్టీని బాగా చేసుకోవాలి. రెండోది, ఎన్నికల హామీల అమలు ప్రక్రియ ఖచ్చితంగా డిఎంకే పంపాటిస్తుంది కదా. డిఎంకే చిన్న పార్టీ కాదు కదా, రేపు వదులుతుందా ఈ హామీ ఇచ్చి అమలు చేయంటుంది. కానీ అక్కడ ఇబ్బంది పడతారు. ఎన్నికల హామీలు పూర్తిగా రివర్స్ అయినాయి అనుకోండి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పార్టీలు నుంచి ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తారు మనకు కావాలని. విజయ్ పైన ఏదో ఊహించుకుని అవన్నీ జరగకపోతే, డిఎంకే కొంత రౌడీజం అని, కరప్షన్ అని, ఏడిఎంకే రౌడీ ఏదో ఉంది, దానికి భిన్నంగా నువ్వు లేకపోయినావు అనుకుంటే వాళ్ళే మేలు కదా అనుకుంటా. 2 నిమిషాలు అయిపోతుంది అటువంటి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ నడక చాలా ఈజీ అయిపోయింది. 234లో 30-40 పోయాడు. అసలు 200 చోటకు పోవాలా విజయ్. చాలా చోట్ల ఏజెంట్లు కూడా లేరు, అలా గెలిచిపోయినాడు. అంత ఈజీ అయితే కాదు తదుపరి నడక, దానికి రివర్స్ ఉంది. కాబట్టి పైపించి పూర్తి మెజారిటీ లేదు, కానీ అందరిని కలుపుకోవాలి, వాళ్ళు చెప్పించేయాలి. సొంత పార్టీల్లో కొత్త వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కత్తి మీద సామే. ఖచ్చితంగా విజయం ఎన్నికల వరకు ఆయనకి నల్లేరు మీద నడకైంది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనకి ముందరకాల బంధంగా చాలా ఉన్నాయి. ఎట్ట ఎదుర్కొంటాడనే దాన్ని బట్టి ఆయన భవిష్యత్తు రాజకీయ జీవితం ఉంటుంది. అంటే ఇప్పుడు అసెంబ్లీ కాల్ ఆఫ్ చేసి మెజార్టీకి సంబంధించి క్లారిటీ ఇస్తారా, లేకపోతే మెజార్టీ తీసుకుని ప్రమాణ స్వీకారానికి వెళ్తారనుకోవాలా? నేను ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే చేసేస్తారు. 7వ తేదీ అంటున్నారు. మొత్తం మీద ప్రమాణ స్వీకారం చేసేసిన రేపే 11:30కి ముహూర్తం అనేసి అన్నారు. ఎప్పుడన్నా ఉండొచ్చు. బేజీ ఏం చేస్తారు, గవర్నర్ గారు అడుగుతారు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజులు సంపూర్ణ మెజారిటీ రాలేదు కదా, ఆ పేరుతో కొన్ని రోజులు ఆపు అని ఏమన్నా గవర్నర్ కేంద్రం సలహా ఇస్తే తప్ప వాళ్ళు ఆపరు. ఆపాలంటే ఏం చేసి, మొత్తం 118 మంది సాధారణ మెజారిటీ కావాలి, సో మీకు ఆ లిస్ట్ ఏమన్నా అడగచ్చు గవర్నర్. ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం, పరిశీలిస్తారు. ఆ అధికారం గవర్నర్కి ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఏఐడిఎం వచ్చేస్తారు, ఇబ్బంది రాదు. అట్లాంటి పరిణామాలు అవన్నీ చూసి పెట్టుకొని ఆయన ఎట్లా వ్యవహరిస్తాడు, ఎట్లా ప్రమాణ స్వీకారం అవన్నీ చూడాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారా, లేకపోతే ఏఐడిఎంకే వచ్చే ఎమ్మెల్యేల మద్దతు తీసుకుంటారా అనేది క్వశ్చన్ మార్క్, అంతేనా? ఆయన మద్దతు కోసం పెద్ద ఆలోచించడు, ప్రమాణ స్వీకారం చేసేస్తాడు. మొదటి ప్రమాణ స్వీకారం 30 రోజులు 20 రోజులు టైం ఇస్తాడు గవర్నర్, మద్దతుని బలాన్ని పట్టుకొని కేక్ వాగ్గా నిరూపించుకునేస్తాడు. ఆ తర్వాత నడక ఇబ్బంది వస్తుంది. కాబట్టి మెజార్టీకి సంబంధించి పెద్ద క్వశ్చన్ ఏం అవసరం లేదైతే. ఓకే, మంచి విశ్లేషణ అందించారు పురుషోత్తం రెడ్డి గారు, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.